హలో అండి, నమస్తే. హాయ్ అండి. నమస్తే. మా ఆవిడ పేరు భార్గవి. మా వారి పేరు అనంతం. సో మేము ఈ మధ్య శ్రీలంకకి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక 10 రోజులు ఉన్నాము. అండ్ ప్రతి ప్లేస్ చూసాం శ్రీలంకలో. స్టార్టింగ్ ఫ్రమ్ మేము కొలంబోలో ల్యాండ్ అయ్యాము. దాని తర్వాత నువరా ఎలియా, అక్కడ సీతమ్మ వారిని ఉంచిన చోట. దాని తర్వాత ఏమొచ్చి త్రికోణేశ్వరి అని ఒక టెంపుల్ ఉంది, అది మన శక్తిపీఠం. సో అక్కడికి వెళ్ళాము. దాని తర్వాత ఒక వైల్డ్ లైఫ్ సఫారీ యాలా, ఇంకా ఉడవలవే, అక్కడికి వెళ్ళాము. దాని తర్వాత ఏమో వచ్చి సౌత్లో ఉన్న బీచెస్ చూసాము, గాల్ అన్నీ చూసాం అన్నమాట. సో మాకు బోల్డ్ మంది వాట్సాప్లో అడిగారు ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, మధ్యలో వీసా అసలు ఏదైనా ఉంటుందా ఉండదా, దాని తర్వాత మధ్యలో ట్రైన్స్ కూడా కవర్ అయ్యేలాగా, ట్రైన్ ఎక్కేలాగా అక్కడ బాగుంటుంది, అది కాకుండా క్యాబ్లో ఎలా ప్లాన్ చేస్తే ఈజీ, అవన్నీ బోల్డ్ మంది అడిగారు. సో అదంతా డీటెయిల్డ్గా డే టు డే, ఏ రోజుకి ఆ రోజు ఏం వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అన్నీ కలిపి వీడియో తీసామన్నమాట. సో అదంతా మేము స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాము. సో డే 1 ఏంటంటే మా జర్నీ స్టార్ట్ చేసాము ఫ్రమ్ బెంగళూరు టు కొలంబో. ఫ్లైట్ మార్నింగ్ 9:30 AM కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మేము శ్రీలంకన్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాం. ఒక 1.5 hour ఉంటుంది ఫ్లైట్. సో చేరేసరికి ఒక 11 o'clock అనుకోండి. ఇమిగ్రేషన్ అంతా అయ్యేసరికి ఒక 1/2 hour 40 minutes జనరల్గా పడుతుంది. సో 11:40 ఆ టైంకి మేము బయట ఉంటాము క్యాబ్ తీసుకోవడానికి. శ్రీలంకకి వీసా ఫ్రీ అనమాట ఇండియన్స్కి. జస్ట్ ఒక ఈటీఏ అని ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని వెబ్సైట్ డీటెయిల్స్ నేను ఇస్తాను మీకు. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అయిపోతుంది. అండ్ వాడు ఒక 2-3-4 daysలో మెయిల్ పంపిస్తాడు. మాకు లాంజ్ యాక్సెస్ అయిపోయింది. సో ప్రస్తుతానికి స్టార్బక్స్కి వచ్చి తిన్నాము బ్రేక్ఫాస్ట్. 3 places చూడాలని మా ప్లాన్ ఇవాళ: ఇండిపెండెన్స్ స్క్వేర్, గాల్ ఫేస్ గ్రీన్ బీచ్, ఇంకా గంగరామ టెంపుల్. 3 అక్కడ ఫేమస్. మేము ఎమర్జెన్సీ ఎగ్జిట్ అడిగామన్నమాట. సో అది ఇచ్చారు. సో కొంచెం లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళ ఆన్ స్క్రీన్ ఇలా ఉంటుందన్నమాట. ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అంతా దీంట్లోనే ఉంటుంది. అదే సీట్ బెల్ట్ వేసుకోమని అవన్నీ ఇక్కడే ఉంటుంది. దీంట్లో కూడా మీకు ఆల్రెడీ వాళ్ళ శ్రీలంకలో ఉన్న ఇంటి బ్యూటిఫుల్ సీనరీస్ అన్నీ చూపిస్తారు. ఇలా ఎంతసేపు పడుతుంది అంత ట్రాక్ చేసుకోవచ్చు. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఇస్తే ఇంకా తిందామనే వెయిటింగ్ అనమాట. ఇలా పఫ్ లాంటిది, ఇంకా ఒక డ్రింక్ ఇస్తారు. ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఆల్కహాల్ బియర్ కూడా ఇస్తారు అన్నమాట. ఏం ఛార్జ్ ఉండదు. ఏవైనా ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు మనం తీసుకోవచ్చు అన్నమాట. కొంతసేపట్లోనే మనకి ఆ తీరం కనిపిస్తుంది. ఇంకా అరౌండ్ 11:30 ఆ టైంకి ల్యాండ్ అవుతుంది. ఇక్కడ చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా చేశారనమాట. మాకు అసలు ఆ పేపర్ కూడా, ఈటీఏ పేపర్ ప్రింట్అవుట్ అసలు చూడలేదు కూడా. ఇండియన్ పాస్పోర్ట్ చూసిన 1 minute యాక్సెప్ట్ చేస్తారు. ఎక్కువ రష్ లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం సిమ్ కార్డ్ తీసుకోవాలి, ఎందుకంటే అది చాలా అవసరం కదా. సో ఇక్కడ 3-4 బ్రాండ్స్ ఉన్నాయండి. ఇది డైలాగ్. అండ్ మీ ప్రతి దాని యొక్క ప్రైసెస్ కూడా కనిపిస్తాయి. మేమైతే 30 GB ఇంకా 20 GB ప్యాక్ తీసుకున్నాము. ఇద్దరు ఉన్నాం కదా, సో 2 సిమ్ కార్డ్స్ తీసుకున్నాం. ఇంకా ఎయిర్టెల్, ఇంకా 2 అదర్ బ్రాండ్స్ ఉన్నాయి. కానీ అందరికన్నా చీపెస్ట్ అండ్ బెస్ట్ కూడా డైలాగ్ అని నేను విన్నాను. ఇంచుమించు ప్రతి ఏరియా మాకు సిగ్నల్ ఉంది. జనరల్గా మేము ఎక్కడికైనా వెళ్తే ఒక సిమ్ ఒక బ్రాండ్, ఇంకో బ్రాండ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ నేను విన్నాను డైలాగ్ చాలా బాగుంటుందని. మన ఎయిర్టెల్ లాగా అనుకోండి అది ఇండియాలో. సో అదే తీసుకున్నాను నేను. దాని తర్వాత ఇంకా క్యాబ్ వెతుక్కోవడమే. క్యాబ్ ఎదర్ పిక్మీ లేదా ఊబర్, చాలా మంచి కాస్ట్ ఉంటాయి ఇక్కడ. ఆ 2 చూసుకుని ఏది తక్కువ ఉంటే అది ట్రై చేయొచ్చు. నేనైతే పిక్మీ తీసుకున్నాను. స్టార్ట్ అయింది క్యాబ్.
ఇక్కడ డ్రైవర్కి యాక్చువల్లీ హిందీ కూడా వచ్చనమాట. इंडिया में भी काम करते थे आप? नहीं अच्छा, दोहा का था। दोहा, अच्छा. तो ये ग्रैंड ओरिएंटल होटल कैसा है वैसे, पता है क्या आपको? तो सही है। अच्छा, सही है फिर. आप बोला ना पोर्ट सिटी का सामने। हाँ, पोर्ट सिटी का. अच्छा, काफ़ी पास होगा पोर्ट सिटी का. ఇక్కడ టోల్ గేట్లో ఇలా స్లిప్ ఇస్తారు, 400 రూపీస్ అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి మన కొలంబో సెంటర్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. 400 రూపీస్ అంటే ఇంచుమించు ఒక 120 రూపీస్ ఇండియన్ రూపీస్లో. అదిగోండి సిటీ వచ్చేస్తుంది. వెంటనే హోటల్కి వెళ్ళిపోవడమే. మేము చెక్ ఇన్ అయింది గ్రాండ్ ఓరియంటల్ హోటల్లో. ఇది 135-year-old హోటల్ అండ్ చాలా ఎకనామికల్ కూడా. దాని డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీకు ఒక చిన్న వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇక్కడ లంచ్ చేయాలి కదా, లంచ్ చేసి మనం తిరగడానికి వెళ్ళిపోవాలి. సో లంచ్ చేసినప్పుడు ఒక సూపర్ వ్యూ ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. అది ఇదండి వ్యూ. అసలు నేను ఇండియాలో కానీ బ్యాంకాక్లో కానీ వియట్నాంలో కానీ ఎక్కడ ఇలాంటి వ్యూ చూడలేదు. సో పోర్ట్ అనమాట, ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ వస్తూ ఉంటాయి, సామాన్లు తీస్తూ ఉంటారు, ఉన్నవి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ప్రాపర్గా నార్మల్ ఆపరేషన్లో ఉన్న ఒక పెద్ద పోర్ట్ ఇది. ఇక్కడ అలా లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేయొచ్చు ఈ ప్లేస్లో. సో మేము ఇక్కడ లంచ్ చేసేస్తున్నాము. చేసేసి ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరదామని. ఫస్ట్ మనం వెళ్ళాల్సింది ఇండిపెండెన్స్ స్క్వేర్ అనమాట. ఇండిపెండెన్స్ స్క్వేర్ ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇదే గాల్ఫేస్ బీచ్. సో ఇది సన్సెట్ అయితే బాగుంటుంది వ్యూ, లేదా ఎండగా ఉంటుంది అని చెప్పి నేను ఫస్ట్ ఇండిపెండెన్స్ స్క్వేర్కి వెళ్ళిపోతున్నాను. అన్నీ దగ్గరే అండి, జస్ట్ 10 minutes అనమాట. మొత్తం అన్నిటికీ పిక్మీ లేదా ఊబర్ తీసుకుంటాను. సో ఇదే ఇండిపెండెన్స్ స్క్వేర్. వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇలాగా ఒకటి కట్టుకున్నారు. మంచి సీనిక్ ప్లేస్. దీనికి ఇవతల పక్క సిటీ, అవతల పక్క ఒక పెద్ద పార్క్లా కూడా ఉంటుంది. ఇది మనం లోపలికి వెళ్ళట్లేదు, ఇంకేమి అంతేమి ఉండదంట. జనరల్గా లోకల్స్ వాకింగ్కి, జాగింగ్కి వాడతారు ఈ పార్క్. లోపలేమో వచ్చి జస్ట్ కూర్చోవచ్చు, ఫోటోలు తీసుకోవడానికి అంతే. ఒక టిపికల్ సౌత్ ఇండియాలో ఒక టెంపుల్కి కైండ్ ఆఫ్ లాగా నాకు అనిపించింది. ఒక మంచి సీనిక్ ప్లేస్. ఇంకా దీని తర్వాత కొంచెం క్లౌడీగా ఉందని చెప్పి మనం గాల్ఫేస్కి బయలుదేరిపోతున్నాము. సో ఇది గాల్ఫేస్ బీచ్. ఇక్కడ ఆల్రెడీ క్లౌడ్స్ వచ్చేసాయి, సో సన్సెట్ అంతేం కనిపించదు, బట్ చాలా అందంగా ఉందన్నమాట. అంత క్లీన్గా ఉంది, తక్కువ మంది ఉన్నారు, చాలా బాగుంది. తప్పకుండా ఇక్కడికి వెళ్ళాలి. ఇది కూడా మన హోటల్ రూమ్ నుంచి జస్ట్ 5 minutes దూరం అంతే. సో ఇది కొంతసేపు ఇక్కడ ఉన్నాక ఇంకా మనం లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. అది గంగరామ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ కొలంబోలో, పక్కా వెళ్ళండి. ఇన్ఫ్యాక్ట్ మేము వెళ్ళినట్టే మీరు కూడా ఒక రాత్రి ఆ టైంకి వెళ్ళండి, లైటింగ్స్ అంతా చాలా బాగుంటుంది. ఇదండి మన Day 1 ట్రిప్ ఇన్ శ్రీలంక. సో Day 2లో మనం క్యాండీకి వెళ్ళిన ట్రైన్ జర్నీ, ఇంకా ట్రైన్ టికెట్స్ ఎలా దొరుకుతాయి, ఇంకా క్యాండీలో ఏమేమి చూడొచ్చు అవన్నీ కవర్ చేస్తాం అన్నమాట. ఇదే మన Day 1 వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అవర్ స్టోరీస్. మీకు ఇలాంటి వీడియోస్ మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ దాకా వచ్చి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.